ఎల్బీనగర్లోని శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఏ సోదాలు ముగిశాయి. కూకట్పల్లి పిఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు. అరెస్టు విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు ఉండగా రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు రవిశర్మ మొబైల్తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోస్ కు చెందిన పాంప్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. విరసం నేత వరవరరావు అల్లుడు వీక్షణం పత్రికా ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు ముగిశాయి. హిమాయత్ నగర్ లోని వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఇటీవల అరెస్ట్ అయిన మావోయిస్టులు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణుగోపాల్ నివాసంలో సోదాలు జరిపినట్లు సమాచారం. ఇవాళ ఉదయం 5 గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు చెందిన ఒక బృందం, 8 మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది. ఉదయం 5 గంటలకు వాళ్ళు నన్ను తలుపు తెరవని అడగానే తెలిసాను. వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమన్నా ఉందా, సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాము అని అన్నారు. సెర్చ్ వారెంట్ చూశాను. సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకు తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నారు. వెంటనే నా సెల్ ఫోన్ ఇవ్వమని అడిగారు. నేను సెల్ ఫోన్లు ఇవ్వడం అనే దాని మీద ఇట్లా సెల్ ఫోన్ తీసుకోకూడదు, సెల్ ఫోన్ తీసుకోవచ్చునా లేదా అని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఒక సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ ఆయన ఇంటి మీద ఇట్లాగే దాడి చేశారు. వైర్ పత్రిక నడుపుతున్నాడు. ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఫోన్లు ఎత్తుకుపోయారు. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు కేసు ఉంది. ఇట్లా ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చునా లేదా అని సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది. నేను ఇవ్వను మీకు అన్నాను. కాదు, మీరు ఇవ్వవలసిందే అన్నారు. నేను ఆ ప్రొటెస్ట్ రాసి, ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైన్. సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి, అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి, నేను రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి. కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు. కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్, నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నా ఫోన్ ఇచ్చారు. వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతికారు. నా దగ్గర రామాయణ